నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి ప్రిన్సిపల్ రూపారెడ్డి దారుణ హత్య కేసులో మిస్టరీ ఎట్టకేలకు వీడింది. రూపారెడ్డి స్కూల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులే ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. రూపారెడ్డి హత్య కేసులో 2 విద్యార్థులను పోలీసులు విచారిస్తూ ఉన్నారు. రూపారెడ్డి ఇంటి సమీపంలోని వెంచర్లో పోలీసులు సర్చ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం డబ్బుల కోసమే విద్యార్థులు ఈ హత్యకు పాల్పడినట్లు ఇప్పటికే పోలీసులు నిర్ధారించారు. మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు అయితే మిస్టరీ వీడింది. వారం రోజుల పాటు ఎటువంటి క్లూ దొరక్క ఇబ్బంది పడ్డటువంటి సవాల్గా మారినటువంటి కేసును అయితే పోలీసులు అయితే ఛేదించారు. ఈ నెల 11వ తేదీన రూపారెడ్డి మర్డర్ జరిగింది. ఆ మర్డర్లో 2 విద్యార్థులు ఈ దారుణానికి ఘాతుకానికి పాల్పడినట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. 2ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. దీంతోపాటు పోలీసులు కూడా ఏదైతే రూపారెడ్డి ఇంటి సమీపంలో ఆ విద్యార్థులు తిరిగినటువంటి ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు. ముఖ్యంగా ఈ హత్యకు ఉపయోగించినటువంటి కత్తి కానీ ఎక్సెల్ బ్లేడ్ ఎక్కడ ఉన్నాయనే కోణంలో కూడా సెర్చ్ చేస్తున్నారు. మనం చూసి ఒక టీం మొత్తం ఏదైతే జిల్లా కేంద్రం నుంచి వచ్చినటువంటి ఒక పోలీసు టీం అయితే ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెంచర్ ప్రాంతం ఇదంతా ఈ ప్రాంతంలో మొత్తం అడుగడుగున ప్రతి దాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. దాదాపు 100 మందికి పైగా ఈ అనుమానితులను అయితే పోలీసులు విచారించారు. చివరికి పాఠశాల విద్యార్థులు ఏదైతే రూపారెడ్డి నిర్వహిస్తున్నటువంటి పాఠశాలకు చెందినటువంటి 10వ తరగతి విద్యార్థులే ఈ దారుణానికి ఒడిగట్టారని చెప్పి పోలీసులు తేల్చారు. దీంతో ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం వాహనాల్లో తిరుగుతూ ఏదైతే విద్యార్థులు ఎక్కడెక్కడ తిరిగారో ఆ ప్రాంతాలన్నిటి కూడా జల్లెడ పడుతున్నారు. పూర్తిగా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం నేరుగా మనకు కనిపిస్తున్నట్టు ఈ వాహనాలు దాటి ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకున్న క్రమంలోనే అక్కడోనే ఆ ప్రాంతంలోనే రూపారెడ్డి అంటే ఇల్లు ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళినటువంటి ఆ విద్యార్థి నేరుగా రెడ్ షర్ట్ టీ షర్ట్ ధరించి లోపలికి వెళ్ళాడు. ఇంట్లో అది ప్రహరీ కూడా దాటి లోపలికి వెళ్ళిన తర్వాత నేరుగా వెళ్ళి అటాక్ చేశారు. ఆ క్రమంలో కొంత పెనుగులాట జరిగింది. ఆ క్రమంలోనే అతని వద్ద ఉన్నటువంటి విద్యార్థి వద్ద ఉన్నటువంటి కత్తిని తీసుకొని దారుణంగా పొడిచాడు. అదే సమయంలో విద్యార్థి తనను గుర్తుపడుతుందనే ఉద్దేశంతో భయంతో ఆమెను విచక్షణారహితంగా 27 కత్తిపోట్లకైతే గురి చేశాడు. దాంతో రక్త మడుగులోనే రూపారెడ్డి చనిపోయినటువంటి పరిస్థితి. ఏదైతే విద్యార్థి రూపారెడ్డి నుంచి బ్యాగ్ నుంచి 2 లక్షల రూపాయలను అయితే తీసుకున్నాడు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి నేరుగా బయటికి వచ్చి జల్సాలు చేస్తున్న క్రమంలో పోలీసులకు కొంత అనుమానం వచ్చింది. ఎప్పటికే దాదాపు 100 మందికి పైగా విచారించడం, భర్తను కూడా అనుమానించి భర్తను కూడా విచారించడంతో పెద్ద ఎత్తున గత వారం రోజులుగా పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. కానీ చివరికి పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులే ఈ రకమైనటువంటి ఘాతుకానికి దారుణానికి పాల్పడ్డారని పోలీసుల విచారణలో తేలుతోంది. దీనికి సంబంధించి కూడా సీన్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. త్వరలోనే మీడియా ముందు కూడా ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.